మీద దేన్ని కూడా ఆశించకూడదు, ఆశ్రయించకూడదు. వెళ్ళిపోయేటప్పుడు హాయిగా స్వాగతం పలకాలి. ఇంచేత మరో విధమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితికి వెడుతున్నాను అనేటువంటి భావన నీలో కలగాలి. ఆ భావన కలిగినటువంటి వాడు నిజమైనటువంటి వాడు. నేను చాలా మంచివాడినండి, నేను ఎప్పుడు అబద్ధవాడిని, నేను నాకు తెలిసి ఎప్పుడూ తప్పు చేయలేదండి అంటాడు. కానీ వాడు భయం ఎప్పుడు వస్తుంది? చచ్చిపోయేటప్పుడు తెలుసు వాడికి వాడు ఏం తప్పు చేశాడో, ఎలా తప్పు చేశాడో, ఏ పాపం వాడిని కట్టి గుడుపుతోందో. అందుచేతనే ఈ దేహాన్ని వదలలేక వాడు చావలేక 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 పీక్కుని 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 ఎందుచేత పాపం చేసావు కనుక నువ్వు వదిలిపెట్టలేకపోతావు. అదే పాపం చేయనటువంటి వాడు, పాత ఇంట్లో ఉండేటువంటి వాడు కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ కొత్త ఇల్లు నాది అని తెలిసిన తర్వాత అందులో వెళ్ళడానికి ఆనందపడతాడే తప్ప పాత ఇంట్లో ఉండాలని కోరుకోడు. అలాగే పుణ్యం చేసి ఏ పాపం చేయనటువంటి వాడు, ధైర్యాన్ని ఎదుర్కొన్నటువంటి వాడు అనాయాస మరణం, నాకేమొక చాలు, నాకు ఇక్కడ తృప్తి కలిగిపోయింది, ఈ మానవ దేహం ఇక్కడికి చాలించి నేను ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతాను? మళ్ళీ జనన మరణాలు లేనటువంటి స్థానానికి నేను వెళ్ళిపోతాను. అటువంటి స్థానం నాకు కావాలి అని కోరుకుంటాడు. ఆ కోరుకున్నటువంటి వాడు ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి పెద్దగా శ్రమపడ్డావు, అనాయాసం వెళ్ళిపోతాడు. అనాయాస మరణం, ఆయాసం లేకుండగా హాయిగా. చూడండి, కొంతమంది పీక్కుని ఆయాసపడిపోయి కళ్ళు రెండు తేలేసేసి ఆయాసంతో ఊపిరి అందక నానాయాతన పడిపోయి కళ్ళి పడిపోయి ఇంకా అనేక రకాలైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి రోగములతోటి నానా బాధపడి పడి 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 వదలేక 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 వారం రోజులు 10 రోజులు నెలలు పీక్కుని పెడతాడు. వాడు మహాపాపం చేసినవాడు వదలలేక 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 ఈ దేహాన్ని పట్టుకుని వేళ్లాడి చెట్ట చివరకు తప్పక వదిలి విడిపోతాడు. కానీ అది కాదు మనం కోరవలసింది. ఏం కోరాలి తెలుసా? సునాయాసంగా, మహానుభావ తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటే క్షమించు, ఈ వేళతోటి వీటిని వదిలిపెట్టేస్తున్నాను. ఈ తప్పులు చేసేటువంటి శరీరం నాకు అక్కర్లా, ఇక ఎప్పుడు తప్పును చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి శరీరం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి లోకం ఉంది, ఆ లోకం నాకు కావాలి అని ప్రయత్నం చేయాలి. సునాయాసంగా ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దీని గురించి చింతించవలసిన పని లేదు. ఇందుచేతనం అంటే ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే చింత కలిగిందో ఎప్పుడు దహిస్తూ ఉంటుంది, నేను ఎప్పుడూ కాలుస్తూ ఉంటుంది. కానీ చితి అనేటువంటిది ఒక్కసారే కాల్చేస్తుంది శరీరాన్ని. కానీ మనస్సు అనేటువంటిది ఎప్పుడూ నిన్ను చితి మీద కాలుస్తూనే ఉంటుంది, కాలుతూనే ఉంటావు నువ్వు ఎప్పుడూ కూడా. ఏ బాధ కలిగినా బాధపడతావు, ఏదైనప్పటికీ మనస్సును అలా బాధపడుతూనే ఉంటుంది తప్ప ఎప్పుడూ కాలుస్తూనే ఉంటుంది. కానీ చితి అనేటువంటిది ఒక్కసారి కాల్చి పారేస్తుంది, ఒక్కసారి బుగ్గు చేసేస్తుంది, క్లోజ్. ఇక ఈ యొక్క జన్మలో కానీ, జీవితంలో కానీ, బంధువులతో కానీ, స్నేహంతో కానీ, మనం సంపాదించినటువంటి మేళ్ళు, మిద్దులు, ఆస్తులు, పాస్తులు వీటి మీద కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా తీసిపారేస్తుంది చితి అనేటువంటిది. దానికి దాక్షిణ్యం లేదు. దానికి ధర్మం ఒకటే తెలుసు, అగ్నికి ధర్మం ఒకటే తెలుసు, ఇంక తతిమవేది తెలియదు. అందుచేత మానవుడికి ఎన్నో అధర్మాలతో కూడుకున్నటువంటి, ఎన్నో అన్యాయాలతో కూడుకున్న, ఎన్నో అకర్మలతో కూడుకున్నటువంటి యొక్క శరీరాన్ని ఒకే దెబ్బతో, ఒకే ధర్మంతో, అగ్ని అనేటువంటి ధర్మంతో, దాని యొక్క ఉష్ణం అనేటువంటి ధర్మంతో దహించేసి బుగ్గించేసేస్తుంది. అక్కడతో సర్వ పాపహారం తీసే. ఇక మళ్ళీ జన్మ అనేటువంటిది కోరుకోకు. ఎప్పుడు వస్తుంది తెలుసా ఈ జన్మ అనేటువంటిది లేకోకుండా? నువ్వు తృప్తిని ఎప్పుడైతే పొందుంటావో అప్పుడు నువ్వు ఈజీగా, నాకు చాలు, ఈ భార్య చాలు, ఈ జన్మలో ఈ భార్యతో అనుభవించినటువంటి సుఖశాంతులు కలుగు చాలు, ఈ బిడ్డలు చాలు, నాకు ఈ ఐశ్వర్యం చాలు, ఈ మేళ చాలు, మిద్దులు చాలు, ఎంతమందితో హాయిగా ఈ యొక్క జీవితాన్ని, మానవ జీవితాన్ని ఆనందంగా అనుభవించాను. ఇక పైన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాను, భగవంతుడి దగ్గరికి నేను పెడుతున్నాను. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే నువ్వు ఆలోచిస్తావు, ఎందుకు ఏడుస్తావు? ఏడవలసిన పని లేదు. నువ్వు ఏడ్చినా పని జరగదు, అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత చింతించినా నీకేం పని జరగదు, అది జ్ఞాపకం పెట్టుకో. జ్ఞాపకం పెట్టుకున్నావా సునాయాసంగా నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి పెడతావు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. అదే ఏడుస్తూ వెళ్ళావా మళ్ళీ ఇక్కడే పునరపి మరణం పునరపి జననం జనని జఠరే శయనం. మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు. ఇక మానవు, ఇక పుట్టడం మానవు, చావడం మానవు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శాంతిని నువ్వు నెలకొల్పుకున్నావో, ఎప్పుడైతే ఈ యొక్క సునాయాస మరణాన్ని నువ్వు కోరుకున్నావో, చాలా చూడండి, ఏవండి ఎవరి చేత ఏమీ చేయించుకోకుండా ఏ రోగములు లేకుండా హాయిగా విడిపోతానా అని అడుగుతుంటారు. ఎంతో చక్కగా అనిపిస్తుంది. ఎంత తృప్తిని పొందాడు ఈ మానవుడు, ఎంత చక్కని విషయాన్ని అడిగాడు అనిపిస్తుంది. అలా ఎంతోమంది అడగరు, కొంతమంది మాత్రం అడుగుతుంటారు. వచ్చినటువంటి ఏమండి ఏమిటో 70 ఏళ్ళు వచ్చేసాయి, కానీ నాకు ఎలా ఉంటుందంటారు అంటే ఇంకా ఉండాలని ఉందన్నమాట ఆయనకి. అయితే వెళ్ళిపోమని కాదని మహాశయ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చెప్పడం కోసం వాడుతున్నటువంటి పెద్దలు, మహనీయులు మన్నించాలి. కారణం ఏంటంటే ఒక విషయం చెప్పడం కోసం అలా చెప్పవలసి వస్తుంది. అంచేత 70 ఏళ్ళు బ్రతికిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇంకేముంటుందండి? 70 ఏళ్ళు ఇంచుమించుగా 7% అయిపోతే, 70% అయిపోతే అంతకంటే ఏముంటుంది? అలాంటి వాళ్ళు అంతవరకు బ్రతకడమే
చాలా ఆరోగ్యంగా చెప్పుకోవచ్చు. ఇక తతిమావి నడపడం అనేటువంటిది భగవంతుడు ఇచ్చే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, వారి యొక్క కవళికను బట్టి, వ్యవస్థను బట్టి, వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ ప్రకారంగా వారు ఉండడం. మనం ఏం చెప్తామండి, వానరాకట ప్రాణపోకట ఎవరేం చెప్పగలరు, కానీ అడుగుతూ ఉంటారు. కానీ వివేకవంతుడైనటువంటి వాడు నవ్వు ఊరుకుంటాడు. ఏం చెప్పగలం, మాకంటే పెద్దవారు, మహనీయులు, అన్నీ తెలిసిన వారు, జ్ఞానం తెలిసిన వాళ్ళు, మాలాంటి వాళ్ళు చెప్పినవి ఎన్నో విన్నటువంటి వాళ్ళు ఆ ప్రశ్న వేస్తే దానికి సమాధానం మౌనంగా ఒక నవ్వు నవ్వడం తప్ప వాళ్ళు అలాంటి పెద్దలు ఉండాలి. లేకపోతే ధర్మం నశించిపోతుంది. ధర్మాన్ని చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండాలి. పెద్దవాళ్ళు నశించాలని ఎవరు కోరుకోరు. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా 90 ఏళ్ళ వాళ్ళు ఉన్నారంటే అబ్బా చాలా మంచివారండి, ఎంత ప్రమాణమో చక్కగా మనం ఎంత దాకా ఉంటామా అంటూ ఉంటాం. కానీ ఎందుకు ఉండవండి, ఉంటాం. వాళ్ళలాగే వాళ్ళు ఎలా అయితే ప్రవర్తన చేశారో, ఎలా అయితే వాళ్ళు నడిచారో వాళ్ళ యొక్క గమనికని, వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే సోద ఊరుకో అంటాం. అంత చెప్ప వాళ్ళు మాట్లాడుతుంటే వినడానికి ప్రయత్నం చేయం. అప్పుడు మనం ఎంతకాలం బతుకుతాం? అదే విన్నామనుకోండి బ్రతకడానికి ప్రయత్నం దారి దొరుకుతుంది. వాళ్ళు జీవించున్నారు కనుక, నడిచున్నారు కనుక, వాళ్ళు మనకంటే సీనియర్స్ కనుక. చూసారా ఎంత చక్కగా చెప్పాడు. అంచేత నిత్యము ఈ మనస్సు నిన్ను దహింపచేస్తూ ఉంటే అది లేదని ఇది లేదని, మనకంటే వాడు బాగున్నాడని వీడి బాగున్నాడని, నాకు ఇంకా ఏదో కావాలని, కుర్రాళ్ళని, మంచిని చెడ్డని, ఇలా 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 రోజు 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 నువ్వు దహించుకుంటూ, శరీరం తగులబడదు కానీ లోపల మనస్సు దహించిపోతూ ఉంటుంది. కానీ శరీరం అనేటువంటిది ఒక్కసారి దహించిపోతుంది. అది సునాయాస మరణం వల్ల. అనాయాసమైన సునాయాసమైన మరణం మాత్రం తప్పదు. అది మాత్రం నిజం. ఇది తెలుసుకో అంటాడు మనువు. ఇక దీనమైనటువంటి జీవితాన్ని, సునాయాస మరణం, ఈ రెండింటిని మానవుడు ఖచ్చితంగా కోరుకోవాలని చెబుతూ ఇక దానం, కన్యాదానం గురించి చెప్తున్నాడు. 16 సంవత్సరాలు పైన దానం చేసినట్లయితే అది దాన ఫలితం దక్కదంటాడు. మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మనకు పుడితే 16 సంవత్సరాలు లోపులోనే కన్యాదానం చేయాలి. ఇంచేత ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా తరించాలి అంటే కన్యాంకనక సంపన్నాం కనకాభరణేర్యుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని. అంచేత ఆ కన్యాదాన ఫలితం ఆ విష్ణు స్వరూపంలో ఉండేటువంటి చెయ్యాలి అంటే 18 సంవత్సరాలు కుర్రాడికి 16 సంవత్సరాలు దాటకుండా ఉండేటువంటి అమ్మాయినిచ్చి వివాహం చెయ్యాలని మన మనుధర్మశాస్త్రంలో చెబితే, ఈవేళ మేము ఆ ముక్క చెబితే మరి చట్టపరంగా అయితేనే, న్యాయపరంగా అయితేనే మరి దానికి మళ్ళీ ఒక విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఇది శిక్షకి అర్హులు అంటారు. ఏంటంటే మనం హైందవ సాంప్రదాయంలో ఉన్నాం, మనం హిందూ ధర్మ చట్ట ప్రకారంగా ఉంది. కానీ అయితే ఇతరమైనటువంటి మతాలకు మాత్రం ఈ యొక్క దేశంలో బతుకుతున్న వాళ్ళకి వర్తింప చెయ్యరు అంటారు. మనం మాట్లాడితే మాత్రం ఎందుకు అరెస్ట్ చేయకూడదో చెప్పు అంటారు. కానీ ఇక్కడ శాస్త్రం అనేటువంటిది మనకు ఒకటి ఉంది. అది వేదం. నేను చెప్పేటువంటిది కాదు, ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు. 16 సంవత్సరాల లోపల అసలు రజస్వలాపూర్వం వివాహం చేయమని చెప్పి మన హైందవ సాంప్రదాయం చెప్తోంది. అది శాస్త్రం. శాస్త్రం చెప్పినటువంటి మాట నేను చెప్తున్నాను, కానీ నేను సొంతంగా చెప్పేటువంటి మాటలు కావు. ఈ మనుధర్మశాస్త్రంలో వాడు రాసినటువంటివి. అంచేత 16 సంవత్సరాలు లోపు నువ్వు చేసినట్లయితే నీకు కన్యాదాన ఫలితం అందుతోంది అంటుంది మనుధర్మశాస్త్రం. ఎంత చక్కనైనటువంటి శాస్త్రాన్ని మనకు మన శాస్త్రాల్లో ఎన్ని ఉన్నాయండి, ఎన్నో 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 తీస్తుంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని మనకి తెలుసు అంటే చాలా భాగం మనకి తెలియకుండానే పోతున్నాయి. ఆ తెలుసున్నటువంటి వాటిని ఈ రీపైన మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకి ఇవాళ కలిగింది. ఈ కలిగినటువంటి అవకాశాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఇక ఈ రజస్వలైనటువంటి స్త్రీ ఎక్కువ కాలం మన ఇంట ఉన్నట్లయితే సిరి కలగదు అని కూడా శాస్త్రం. ఎందుచేతనో తెలుసా అండి, ఇందులో చాలా నిగిడీకృతమైనటువంటి ధర్మాల్ని అట్టే పెట్టి పైకి మాట చెప్పాడు మనువు. రజస్వలైనటువంటి స్త్రీ, ఆడపిల్ల ఎక్కువ కాలం పుట్టింట్లో ఉంటే ఇంటికి నష్టం కలుగుతుంది అని. దీన్ని వక్రీకించి తీసుకోకూడదు, శాస్త్రంలోకి వెళ్ళి తీసుకోవాలి. ఎందుచేతను అంటే రజస్వల అయిన తర్వాత వెంటనే ఆ అమ్మాయి సంతాన ఉత్పత్తి కలగాలి. సంతానోత్పత్తి కలిగి ఆ సంతాన ఉత్పత్తి ద్వారా ఓ విధమైనటువంటి పరిచిద్య అంటే ఒక వంశానికి ఆధారభూతం గనక ఒక వంశానికి తల్లి అవ్వాలి అని ఇక్కడ ధర్మశాస్త్రం చెప్తాను. ఎందుచేతను అంటే ఇక్కడ రజస్సులయ్యి ఎంతకాలం నీ ఇంట్లో ఉంటుందో అంతకాలము కూడా సంతానానికి దూరమైనటువంటి స్త్రీగా, అంటే సంతానం అనేటువంటిది కూడా లక్ష్మే కదా.
ఐశ్వర్యం నశిస్తుంది అంటే ఇక్కడ మీరు మనకు వచ్చేటువంటి డబ్బులు మనం చూసుకునేటువంటి కరెన్సీ నోట్లు ఈ పిల్ల మన ఇంట్లో ఉండడం వల్ల పోతాయి అని చెప్పడం కాదు ఇక్కడ. అందుకనే బాగా వినండి. ఏం చెప్తోంది? సంతానలక్ష్మి అనేటువంటిది వివాహమైన స్త్రీ, రజస్వలైనటువంటి స్త్రీ 2-3 ఏళ్ళు మించి ఉంటే సంతానలక్ష్మికి దూరం అయిపోతుంది, సంతానలక్ష్మి అనేటువంటి దూరం అవుతుంది అని ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి. అందుకని వివాహం చేసినట్టయితే ఇటు 7 తరాలు అటు 7 తరాల వాళ్ళు తరించి ఒక సంతానం అనేటువంటిది అక్కడ ఉద్భవింపగలిగితే అప్పుడు వాళ్లకు ఒక విధమైనటువంటి దాత కలుగుతాడు. ఏమిటి? ఏ దాత? వంశోద్ధారకుడు అనేటువంటి దాత. వాడి వల్ల ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయనేటువంటి ధర్మశాస్త్రం చెప్పడం కోసం ఇది అలా అక్కడ చెప్పుకొచ్చాడు మనవు. చూడండి. తర్వాత స్త్రీకి ఆరోగ్యం కూడా కాదు, ఎక్కువ కాలం రజస్సులైపోయి రజస్సులైన తర్వాత ఎక్కువ కాలం వివాహం అవ్వకుండా ఉంటే ఆరోగ్యం కూడా కాదు, అది సైన్స్ పరంగాను నష్టం. స్త్రీకి ఎక్కువగా రోగానికి హేతువవుతుంది. తర్వాత గర్భపిండోత్పత్తులు ఇత్యాది వ్యవస్థలన్నీ కూడా చాలా తేడా వస్తాయి. చాలా 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 సైన్స్గా ఉంది. అయితే అది ఇప్పుడు చెప్పరు. అది మీరు ఏదైనా డాక్టర్స్కి తెలిసి విషయాలన్నీ కూడా వైద్య శాస్త్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. వైద్య శాస్త్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంచేతనంటే వైద్య శాస్త్రంలో ఇవన్నీ ఎందుకున్నాయి అంటే అవన్నీ ఇమిడీకృతమై అదంతా గుప్తంగా అట్టే పెడతారు, అవన్నీ చెప్పరు. అది చట్టం అనేటువంటిది మనకు కొంత ఉంది, దానికి కొంత లోబడి మరి వాళ్ళు చెప్పవలసిన పరిస్థితులు ఉంటాయి. చేత వైద్య శాస్త్రకులందరికీ తెలిసి ఉంటుంది ఇది. లేకపోతే ఈయన చెప్పడు. ఈయన చాలా విశేషమైనటువంటి వాడు. మనువు అనేటువంటి వాడు సామాన్యుడు కాదు. అన్ని సమస్తమైనటువంటి శాస్త్రముల్ని కాచి వడబోసి అందించేటువంటిది మను ధర్మశాస్త్రం, మానవుడికి సంబంధించింది. అంచేత రజస్సులైన తర్వాత ఎంత కాలంలో వివాహం చేస్తే స్త్రీకి ఉత్తమమైనటువంటి లక్షణములు కలిగి ఉంటుందో వైద్య శాస్త్రంలో ఉంది. అంచేత మనం రజస్సులైన తర్వాత 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు వివాహం చేస్తే వాళ్ళు ఏమంటారంటే రజస్సులై చాలా కాలం అయింది కదమ్మా, అంచేత కొంచెం ఆలస్యం అవుతుంది వివాహం సంతానం కలగడానికి అని అంటూ ఉంటారు. అక్కడ దాని నుంచి చాలా విపత్తులు కలుగుతాయి. దీనికి సంతానం కలగట్లేదు, ఇంకా కలగట్లేదు అని అత్తగారు పోరు ప్రారంభిస్తుంది. అలాగే ఇంచుమించుగా మామగారు అలా చుట్టూ ఇంకా కలగలేదు, ఇంకా ఇది అవ్వలేదు, మా కోడలు అప్పుడే నీళ్ళు వేసుకు ఇలా 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 అనేకమైనటువంటి వైషమ్యాలు కలుగుతాయి. కలిగితే ఈ స్త్రీ కూడా బాధపడుతుంది, దేవుళ్ళు మొక్కుతుంది, ఏదో చేస్తుంది ఎన్నో చేస్తుంది. చేసి చాలా ఎవరేం చెబితే అది చేస్తూ ఉండం, ఎవరు ఏం మందులు చేస్తే ఆ మందులు మింగుతూ ఉండం, ఎవరేం చెబుతుంటే ఎవరి జాతకం అంటే ఎవరు పుత్రకామేష్టి అంటే ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళి డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఇదంతా డబ్బు నష్టం కాదండి సంతానం, ఇదంతా డబ్బుకి మరి లక్ష్మి అరిస్తుంది అనడానికి ఇదొక ప్రత్యేకత. ఇవన్నీ మనం చాలా తరచి చూసుకోవాలి. మన ధర్మశాస్త్రంలో ఎక్కడెక్కడవో చెప్పుకొస్తాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి, ప్రత్యువాయువులు చాలా ఉన్నాయి అని చక్కగా చెప్తాడు మనవు. అది మనం చాలా జాగ్రత్తగా లోపలికి అంతరాల్లోకి వెళ్ళి చూసుకుని ఆచరించవలసినటువంటి విషయాలుగా మనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక వివాహం టైంలో ఈ వివాహం చేయాలని చెప్పాడు కదా, ఆ వివాహం టైంలో వధూవరులిద్దరూ కూడా లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉంటారు అంటాడు కదండి. ఆ వేళకి ఎంతో చక్కగా ఉంటారు వాళ్ళు. ఆ బొట్టు పెట్టి, బొగ్గను చుక్కపెట్టు పెట్టి, చక్కగా బట్టలు కట్టి, ఆ మధుపర్కాలు కట్టి, మెళ్ళో పూలమాలలు వేసి, చక్కగా బాసికములు కట్టి, వాళ్ళిద్దరిని మీద అక్షతలు వేసి ఆర్ద్రాక్షతారోపణ చేస్తే, ఆర్ద్రాక్షతారోపణ అంటే ఏమిటి? ఈ తలంబ్రాలవి పోసి వ్యవహారం చేసి బ్రహ్మముళ్ళు వేసి కూర్చోబెడితే సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా మనకు కనపడతారు. ఆ కళ ఇంకెప్పుడూ రాదు, చూసుకోండి కావస్తే. ఆ లక్ష్మీనారాయణ స్వరూప కళ అప్పుడే మనకు వస్తుంది, ఇంకా తర్వాత రాదు. లక్ష్మీదేవి తామరపూలో అయితే ఇక్కడ ఇంకొక విశేషం. ఆ పెళ్ళికూతురు తీసుకొచ్చేటప్పుడు బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఎంచేతను అలా చేస్తారు అంటే లక్ష్మీదేవి ఈ తామరపూలో ఉంటుంది, అవునండి. అయితే తామరపూలో కూర్చోబెట్టి తీసుకురాగలమా? తీసుకురాలేం గనక మానవులకి తామరపువ్వు లాంటిది ఈ బుట్ట అనేటువంటిది, అందులో ఉండేటువంటి తండులాలు అనేటువంటిది, దానికి ప్రతీకగా ఈ కుమార్తెని అందులో కూర్చోబెట్టి తీసుకురావాలి. అంటే లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్టు అక్కడికి. సాక్షాత్ లక్ష్మీదేవినే నీకు దానం ఇస్తున్నాము అని చెప్పి వరుణుకి చెబుతారు. మా అమ్మాయి లక్ష్మీదేవితో స్వరూపం అయ్యేప్పుడు మా లక్ష్మీదేవిని నీకు ఇస్తున్నామని చెప్పి పెద్దవాడైనప్పటికీ మామగారు కాళ్ళు కడిగి కన్యని దానంగా ఇస్తాడు ఇక్కడ. అంచేత వారిద్దరూ కూడా లక్ష్మీదేవి స్వరూపంలో ఉంటారు కనుక అంచేత ఆ పువ్వులు అందులో వెయ్యాలట. తామర పువ్వులు ఖచ్చితంగా అప్పుడు మాత్రం వెయ్యాలి.
ఆ బుట్టలో తండులాలు అంటే బియ్యము తామర పువ్వులు వేసి కూర్చోబెట్టి అప్పుడు తీసుకురమ్మని శాస్త్రం ఇక్కడ చెప్పాడు. తామర పువ్వు వల్ల వచ్చేటువంటి విశేషత ఎందుకు చెప్పాడు అంటే, ఆ బియ్యంలో ఏం జరుగుతుంది అంటే కొంత ఈ స్త్రీకి ఉండేటువంటి కొంత దుష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. అవన్నీ నేను భాషించి చెప్పకూడదు. ఆ దుష్టమైనటువంటి భాష్యములు అవన్నీ కూడా ఏం జరుగుతాయి అంటే ఈ ఊరుములకి ఈ పాదములకి వీటికి కూడా అంటుకుని ఉంటాయట. అవి వాటితో దోషంతో కూడుకున్నటువంటి స్త్రీని అక్కడ దానం చేయకూడదు. ఆ దోషములు పోవాలి అంటే ఆ వెదురుపేళ్ల బుట్టలో అసలు మోదుగు పుల్లలతో కూడుకున్నటువంటి బుట్టను తయారు చేయమన్నాడు. ఆ మోదుగు సమిధులతో కూడుకున్నటువంటి బుట్ట మనకు ఇప్పుడు దొరకదు కనుక వెదురు, ఆ వెదురు బుట్టలో ఈ తండులాలు పోస్తే ఈ అమ్మాయికి ఉండేటువంటి ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ సంతానం కలగకుండా ఉండడం, గర్భదోషాలు ఉండడం, పృష్ఠభాగంలో ఉండేటువంటి దోషములు ఇవన్నీ లోపల అంతర్గతంగా ఉండేటువంటి వచించకూడనటువంటి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పడానికి అంత సౌడంబంగా ఉండదు. వాటిని కొంచెం నేను పక్కకి పెడతాను, మీకు అర్థమై ఉంటుంది. అవన్నీ కూడా ఆ బియ్యం తీసుకుంటాయి. ఇక ఆ తామర పువ్వులు ఎందుకు వేయాలి, పుష్పములు ఎందుకు వేయాలి అంటే ఈ దుష్టవేడిని గ్రహించి అరిష్టములు తీసివేసి, అందుకనే చూడండి బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అమ్మాయి కుడికాలు పెట్టింది, ఆ అమ్మాయి కాలు పెట్టిన దగ్గర నుంచి ఎంతో ఐశ్వర్యం గడించాం అంటారు. అంచేత ఆ పాదములకు ఉండేటువంటి దూష్యములు ఏవైనా ఉంటే ఆ పుష్పాలు గ్రహించి ఆ పుష్పాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నవనీతమైనటువంటి శోభాయమానమైనటువంటి లక్ష్మీప్రదాన్ని అమ్మాయికి కలిగజేస్తారు. అందుకని అక్కడ మనువు అన్ని చెప్పుకొచ్చాడు. దాంట్లో ప్రతి దాంట్లోనూ కూడా మనువు ఎన్నో విషయాల్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. మనకి ప్రతీదీ కూడా లేచిన దగ్గర నుంచి ఇక్కడ వివాహం దగ్గర మన జీవితం ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా వెడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏం చేస్తే ఏ రకంగా మానవుడు ఉత్తమమైనటువంటి ఆరోగ్యపరంగా ఇటు సైన్స్ చెప్తున్నాడు, ఇటు ఆరోగ్యం చెప్తున్నాడు, ఇటు శాస్త్రం చెప్తున్నాడు. ఈ విధంగా నడవండి అని మనకి చక్కగా విశదీకరించి చెప్తున్నాడు. ఇక ఈ ఇందాక మనం చెప్పుకున్నాం సుముహూర్త కాలంలో వధూవరులిద్దరూ కూడా ఏ విధమైనటువంటి భావనతో ఉంటారో, భావన మంచిదై ఉండాలి. ఏ విధమైనటువంటి దుర్భావనతో దుర్భావనలతో వాళ్ళ జీవితం అంతా నడుస్తుంది. మంచి భావనతో ఉంటే మంచి భావనలే కలిగి వాళ్ళ యొక్క సంసారం చక్కగా నడుస్తుంది. ఆ వివాహం టైంలో ఈతనే నాకు జీవితాంతం అన్ని విధాలా సర్వవేళలా కూడా నాకు రక్షగా ఉండాలి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్యా నాతి చరామి అనిపిస్తాడు అక్కడ. అంచేత ధర్మం చేత అర్థం చేత కామ్యం చేత కష్టం రాని సుఖం రాని ఏదేమైపోని మేము ఉన్నంత కాలము హాయిగా నా భార్య నేను సుఖంగా ఉండాలి అని ఇతను అనుకోవాలి. ఆవిడేమనుకోవాలి, నేనున్నంతకాలం నా భర్త యొక్క సేవ చేసుకుంటూ భర్త యొక్క అడుగుజాడల్లో నడుస్తూ. అంటే ఇప్పుడు మళ్ళీ మీద మనం టీవీ సీరియల్ చూసి ఆడవాళ్ళకి స్వతంత్రం ఉంది, ఆడవాళ్ళకి సమాన హక్కులు కావాలి, మగవారు పెద్ద ఏంటి మేము చిన్న ఏంటి అనుకుంటే నేను చెప్పలేను. అది కాదు అక్కడ భావంది. మనుధర్మశాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే అలా అనుకున్నవాడు ఇంక వివాహం చేసుకోకూడదు. కారణం ఏమిటి, ఇంక మగాడిని నేను అనుకున్నప్పుడు ఇంక సమస్య ఉంది. ఇక మగాడు కావలసి వివాహం మగాడితో చేసుకోవడం ఎందుకు, ఆడవారు చేసుకోవచ్చు. కానీ అట్టా చేసుకోవటం లేదు కదా, మగవాడితో వివాహం చేసుకుంటున్నారు ఎప్పటి వరకు. ఇక పైన మరి ఏమొస్తుందో తెలియదు, కానీ ఇంతవరకు జరుగుతున్నది మాత్రం అది. అట్టా అంటప్పుడు మగవాడితో చేసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఏమనుకోవాలి, జీవితాంతం ఇతను నాకు చేదోడు వాదోడుగా ఉండాలి, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, నేను చెప్పిన మాట అతను వినాలి, అతను చెప్పినటువంటి మాట నేను వినాలి, మా దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉండాలి. సీతారాముల్ని ఎందుకన్నారు అంటే అన్ని విధములు ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా అడవిలో ఉన్నా ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా ఇద్దరు ఏకమై ఏకభావంతో అనుభవించారు కనుక సీతారాముల్ని అన్నారు. ఇప్పుడు ఆ శ్లోకాలు జానక్యా కమలామలాంజలపుటే యాః పద్మరాగాజితా న్యస్తాస్య ఇవన్నీ కూడా తీసేశారు. ఇప్పుడు శ్లోకాలు తీసేశారు. శుభలేఖల్లో చూస్తున్నాం, శ్రీరస్తు శుభమస్తు కూడా తీసేస్తున్నారు. ఆహ్వానం, డేట్, పేరు, పలానా పేరు, విందు, వేదిక, ఇంతే, ఇంకేముంటలా. ఇవన్నీ ఉండటం లేదు. ఎందుచేతను అంటే శాస్త్రాన్ని మర్చిపోతున్నారు. అవన్నీ ఎందుకంటే ఆ సీతారాఘవయో వివాహ సమయే దేయాదిదం మంగళం అని ఆ బ్రాహ్మణులు చెప్తారు ఆ మంగళాష్టకంలో. అంచేత వాళ్ళు ఎన్ని సంవత్సరములైనప్పటికీ కూడా సీత యొక్క మనస్సుని రామచంద్రమూర్తి, రామచంద్ర యొక్క మనస్సుని సీతాదేవి ధర్మం చేత కానీ అర్థం చేత కామ్యం చేత ఏ విధముగా కూడా ఒకరిని ఒకరు ఎప్పుడూ కూడా నిందించుకోకుండా విమర్శించుకోకుండా సత్కాలక్షేపం చేసి మానవ ధర్మం ఎలా ఉందో ఎలా నడవాలో చూపించినటువంటి వారిద్దరు కూడా. అటువంటి రామాయణాన్ని మనకి ప్రతీకగా ఇక్కడ పెట్టారు.
పెట్టి వారిలా ఉండండి అని మనకి చక్కగా ఇక్కడ చాలా విశేషంగా మనకి ఇక్కడ భావన అంటే అటువంటి భావన కలిగి సీతారాముల యొక్క భావన కలిగి ఉండాలి ఆచంద్రార్కం. అంటే మంచి భావనతోటి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మేళవించుకుని జీవితాన్ని గడుపుకోండి, ఆనందమయం చేసుకోండి. భగవంతుడిచ్చినటువంటి ఈ యొక్క వ్యవస్థని మీరు కాపాడుకుని మంచి ఉత్తమమైనటువంటి స్థితిగతులు కలిగి ఉంటూ, స్త్రీ ఏమంటుంది తెలుసా, నేను ఇలా ఉంటూ మా ఆయన ఆరోగ్యంగా ఉంటూ నేను ఈ ముత్తైదువుగా నా భర్త యొక్క ఒళ్ళో తలపెట్టుకుని హాయిగా నీ కాలం చేసేయాలని కోరుకుంటుంది. ఏ స్త్రీ అయినా పసుపు కుంకాలు మించినటువంటి ఏ స్త్రీ కూడా భర్త ముందు పోవాలి తర్వాతనే పోవాలని అనుకోదు. ఎందుచేతను అదే హైందవ సాంప్రదాయంలో గొప్ప పట్టు. నా పసుపు కుంకాలు ఉండగా నేను వెళతానా అని అడుగుతుంది తప్ప భర్త నేనుండాలి నా భర్త పోవాలని ఏ స్త్రీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంత గొప్పవారు నుండి ఎంత మహనీయుల నుండి ఎంత ఐశ్వర్యవంతుల నుండి ఏమమ్మా పసుపు కుంకుమ ఇస్తున్నాం వస్తారా అంటే వెంటనే కారు దిగి ఆ కొంగు పట్టుకుని పెడుతుంది. ఎంత దూరం 2-3 కిలోమీటర్లో ఏదో మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నారు, కైలాస గౌరి వ్రతం చేసుకుంటున్నారంటే కంచం పుచ్చుకుని వెళ్ళి ఆ పసుపు కుంకాలు తీసుకొచ్చిన తర్వాత పనులు చేసుకుంటుంది. అదే మన హైందవ సాంప్రదాయాన్ని కూడా మొట్టమొదట ప్రధానమైనటువంటి మన భారత స్త్రీలో ఉండేటువంటి మొట్టమొదటి అంశం పసుపు కుంకాలని కాదనుకునేటువంటిది కాదు మన స్త్రీ. అదే హర్ష సాంప్రదాయం, అదే హైందవ సాంప్రదాయం. ఆ సాంప్రదాయం చక్కగా చెప్పుకొచ్చాడు మనుధర్మం. అంచేత ముత్తైదువుగా హాయిగా నా భర్త తోటి నేను ఉండాలి, ఆ భర్త ఒళ్ళో హాయిగా తలపెట్టుకుని ఏ విధమైనటువంటి చీకు చింతు లేకుండా కాలం చేయాలి అంచెముందు అనుకుంటుంది. చూసారా, అటువంటి కాలం కలగాలి అని అంటుంది. అంచేత ఈ వధూవరులిద్దరూ కూడా ఒకరి జీవితంలో ఒకరు విడవకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే అక్కడ వివాహం అయిపోతుంది. వివాహం అయిన తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళు గడుస్తాయి. గడిచిన తర్వాత ఆవిడ గర్భాన్ని దాలుస్తుంది. దాల్చిన తర్వాత ఏం చేస్తుంది, పుట్టింటికి వెడుతుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక్కదానికే వివాహమైనట్టు, ఆవిడ ఒక్కదానికే ఇదైనట్టు అస్తమానం కూడా ఆ కడుపు వేసుకుని 7వ నెలలో 8వ నెలలో ఆవిడ టిఫిన్ చేస్తూ మా ఆయనకి పెసరట్టు ఉప్మా అంటే ఇవి వీళ్ళు బాగా చేసి పెడతారండి. కడుపుతూ ఉంటుంది కదా అని చేత డాక్టర్స్ బాగా పెట్టండి, ఆవిడకి ఏం కావస్తే అవి పెట్టండి, ఆవిడ కోరుకున్నలా పెడితే మంచి పిల్లాడి పుడతాడు అంటే ఆ చక్కగా పెసరట్టు ఉప్మా చేసి పెడితే ఆ పెసరట్టు ఉప్మా లోపల పెట్టుకుంటూ అయ్యయ్యో మా ఆయనకి ఇది ఇష్టం, ఆయన ఉంటే తిందురు కదా, ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారో లేదో, స్నానం చేస్తూ అయ్యో ఆయనకి వేడి నీళ్ళు అవి కాచుకుని ఆయన కాచుకోవడం చేత కాదు, పట్టుకెళ్ళడం చేత కాదు, ఆయన పెట్టుకుని పోసుకుంటున్నారో లేదో ప్రతిదానికి తలుచుకుంటూ ఉంటుందండి. పుట్టింటికి వెళ్ళి ఏమండి అయ్యో టవల్ చూసేసరికి నేను టవల్ వేస్తేనే కానీ ఆయన బాత్రూంలోంచి కాకేస్తూ ఉంటారు, ఏమే టవల్ మర్చిపోయాను అని చేత టవల్ అది పెట్టుకుంటున్నారో లేదో, పూజ గదిలోకి వెళ్ళి ఈయన పూజకి అది పుష్పాలు పాలు అవి కూడా నేను పట్టుకొచ్చి పెట్టేదాన్ని, ఇప్పుడు ఆయన పెట్టుకుంటున్నారో లేదో, ఎవరు పెడతారో ఎవరు చూస్తున్నారో, పాపం ఒక్కరు వెర్రిగా ఉంటారు అని అన్నం దగ్గర కూర్చుని ఇష్టమైనటువంటి కూరలు తింటూ కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ ఒక్కసారి ఇలా అనుకుంటూ ఆ తింటూ మా ఆయనకి బాగా ఇష్టం ఈ కూర అంటే, చామదుంపలు బాగా వేయించి పెడితే అక్కడ చాలా ఇష్టం, ఈ వంకాయ కూర అంటే ఇష్టం, ఈ కందిపొడి అంటే ఇష్టం అని చెప్పేసి తింటూ ఒక్కసారి కళ్ళంట నీళ్లు తెచ్చుకుని ఇలా అనుకునేసరికి ఆ తల్లి చూసి ఊరుకోవే ఇంకా చాలా ఎక్కువగా వ్యవహారం చేయకు, మేము కన్నాం నిన్ను అలాగే అని చేత మేము ఇలా అనుకున్నటువంటి వాడమే, అందుచేత నువ్వేమీ బాధపడిపోక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఆయన అన్నీ చూసుకుంటాడు, ఏమీ పర్వాలేదు అని చేతంటే అది వస్తుంది సహజంగా, లోపల ఆ విధమైనటువంటి ప్రేమ వస్తుంది, సహజం అది ఎవరికైనప్పటికీ కూడా. మళ్ళీ సంతానం కలిగి ఈయన మర్చిపోతారు. ఏమండి ఈ విధంగా ఉంటే ఇలా పిల్లలు పెద్దవాళ్ళు వ్యవహారం చేస్తే ఎన్నో ధర్మాలు మనకు చెప్పుకుంటూ వచ్చాడు మనుధర్మశాస్త్రంలో. ఈ మనుధర్మాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఎన్నో అనుమానాలు మన జీవితంలో ఎవరు తీరుస్తారు చెప్పండి. ఇలాంటి మనుధర్మశాస్త్రాలు మనం తీసుకుంటే వాటిని విశదీకరించుకుంటే మనకు అన్నీ అర్థమవుతాయి. అర్థం అవ్వడం కోసమే మనం ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుంది ప్రయత్నం చేద్దాం. వక్రీకరించి మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయదు, వక్రీకరించకూడదు. ఇది ఏంటంటే సైన్స్గా చెప్తున్నాడు, శాస్త్రంగా చెప్తున్నాడు, ధర్మాన్ని చెప్తున్నాడు. ఇది కావలసినటువంటి వాళ్ళు ఆచరించుకుంటే మనకు అన్ని విధాలా ఉపయోగిస్తుంది అనేటువంటి ఉద్దేశం చేత మీకు విశదీకరించబడుతోంది. ఇక ఇద్దరు మగపిల్లలకు ఒకేసారి వివాహం చేయకూడదు, కనీసం 6 మాసాలైనా తేడా ఉండాలి. కారణం ఏమిటి అని, ఇద్దరు మగపిల్లలు ఉన్నారండి, వాళ్ళిద్దరికీ ఒకేసారి అన్నదమ్ములిద్దరికి అప్పచెల్లెళ్ళకి చేయొచ్చు, కానీ అన్నదమ్ములిద్దరికీ కూడా వివాహం ఒక్కసారి చేయకూడదు. ఎంచేతంటే ఒకేసారి వివాహం చేసినట్టయితే ఇక్కడ స్నాతకము అనేటువంటిది ఒకటి చేస్తారు, అక్కడ నాందీ దేవతల్ని అని చెప్పి చేస్తారు.
ఆ నాంది దేవతల్ని ఒకేసారి ఇద్దరికి కలిపి చెయ్యకూడదు. అక్కడ నాందీ శోభన దేవత అని 2 సార్లు ఒకే కాలంలో ఏకకాలంలో 2 కార్యములు చెయ్యకూడదు అక్కడ. అది ఏమిటంటే దాన్ని అంత విశదీకరించడం అంత శోభ కాదు. అందుచేతం దాని గురించి నేను ప్రక్కన పెడుతున్నాను. ఇక రెండోది, ఒకవేళ అలా చేస్తే 2 పురులు ఒకసారి రాకూడదు. ఒకవేళ వస్తే ఇవన్నీ కొన్ని దోషాలున్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే 2 బీజములు ఒకేసారి ఉత్పత్తి అవడం వల్ల బలం తగ్గి ఆ యొక్క వంశాభివృద్ధి తగ్గుతుంది అని ఉంది. అది సైన్స్గాను చెప్పవచ్చు. అయితే ఇది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఎంచేతంటే ఇప్పుడు అంతా కూడా ముందు అనుమానం పుట్టి తర్వాత మానవుడు పుట్టాడు. అయితే ఇక్కడ అలా చేసినటువంటి సంఘటన ఒకటి చెప్తాను. పుత్తూరు అనేటువంటి గ్రామంలో 2 అన్నదమ్ములకి ఒకేసారి ఒక గృహంలో చేస్తారు. అదే ఊర్లో అదే రకంగా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశం చేత ఒక 5-6 కుటుంబాల్లో ఇదే విధమైనటువంటి వివాహాలు చేశారు. చేస్తే జరిగినటువంటి విషయం ఏమిటంటే విడివిడిగా చేసినటువంటి వారు ఉన్నారు ఆ గ్రామంలోనే. విడివిడిగా చేసినటువంటి వారి సంతానోత్పత్తులు అద్భుతంగా ఉన్నాయి. వారు అన్ని విధాల సుఖశాంతులతో ఉన్నారు. కానీ ఇలా చేసినటువంటి వాళ్ళు మాత్రం కొన్ని అగచాట్లు పడ్డారు అని అక్కడ విశదీకరించి పుత్తూరు అనేటువంటి గ్రామంలో, కృష్ణా జిల్లాలో పుత్తూరు అనేటువంటి గ్రామంలో విశదీకరించి దీని గురించి చర్చ కూడా జరిగింది. అది ఏమిటయ్యా అని హైందవ సాంప్రదాయానికి వచ్చి శాస్త్రాన్ని అవలంబిస్తే అలా చేయకూడదు, ఇది ధర్మశాస్త్రంలో ఉంది కనుక అలా చేయడం వల్ల మీకు ఈ విధమైనటువంటి విపత్తులు వచ్చాయని ఆ విపత్తులను వివరించి వారు చెప్పడం జరిగింది. ఆ విపత్తులు ఏమిటి అనేటువంటి విశదీకరించుకోవాలి అన్నప్పుడు ఏమిటయ్యా అంటే 2 పురుళ్ళు కానీ 2 నాందీ దేవతలు కానీ చేసినట్టయితే అరిష్టము అని ఉంది. ఆ అరిష్టం ఎవరికి? పెద్దవాడికి, తర్వాత వంశోద్ధారకుడైనటువంటి తాతగారికి. 2 వంశాంకురాలు ఒకే చోట పెరగచ్చు తప్ప ఒకేసారి ఉద్భవం అవ్వకూడదు. అయితే అవ్వకూడదు అంటే ఇక్కడ ఇంకొక విశేషం. 6 నెలల ముందు ఒకటి చేసి 6 నెలలు ఒకటి ముందు చేసిన తర్వాత కాలవశాన ఇద్దరు ఒకేసారి కానుపుని కనొచ్చు, అది వేరు. కానీ ఏకకాలమందు ముహూర్తం చేసినట్టయితే కలిగినటువంటి వారికి మాత్రమే నేను చెప్పేటువంటి విషయం వర్తిస్తుంది అని ఇక్కడ శాస్త్రం కరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా ఖండించి చెప్పినటువంటి మాట. అంచేతను ఆ విధమైనటువంటి విపత్తులను వాళ్ళు ఎదుర్కొన్నారు కనుక అది చెయ్యకూడదు. శాస్త్రం చెయ్యకూడదు అనేటువంటి దాంట్లో చాలా చెప్పి ఉంటుంది. అవన్నీ చెప్పుకుంటూ వెడితే మనకు కొంత చికాకు అనుమానాలు ఎక్కువగా పుట్టిస్తుంటాయి. ఆ ఉండడం కోసం కొంత మనం కూడా తగ్గించి మాట్లాడుకోవడం, అనవసరమైనటువంటి ప్రస్తావన చేయకుండా ఉండడం మనకు కూడా ఎంతైనా మంచిది కనుక అది చెయ్యకూడదు అని ఇక్కడ చక్కగా 2 ఆడపిల్లల వివాహం మాత్రం ఇద్దరికి ఒకసారి చేయొచ్చు, 2 కన్యాదానాలు చేయొచ్చు. కానీ ఇక్కడ 2 కన్యలను ఒక్కసారి మనం దానం కింద తెచ్చుకోకూడదు, అదొకటి. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఆడపిల్లలకి వివాహం చేయొచ్చు, కానీ ఏకోద్ధరలు తిరిగి ఏకోద్ధరలు వివాహం చేసుకోరాదు. అదొకటి చాలా విశేషంగా మనం చెప్పారు. అలా చేస్తే పెద్దవారికి నష్టము కష్టము కూడా కలుగుతుంది. చూశారు ఈ విధమైనటువంటివన్నీ కన్యాదానం. మరి ఇకపోతే దానాల్లో ఏమంటే దానం పుచ్చుకుంటే దోషం కదా అని మనకు అనుమానం వస్తుంది. ఏ దానం పుచ్చుకున్నా దోషం ఉండొచ్చు, కానీ కన్యాదానం మాత్రం పుచ్చుకుంటే దోషం మాత్రం ఉండదు. ఇది మాత్రం చాలా బాగా విశదీకరించి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఏమిటంటే కన్యని దానంగా తీసుకుంటే లక్ష్మీదేవిని విష్ణుమూర్తే స్వయంగా తీసుకుంటున్నప్పుడు ఇంకా అది దానం ఫలితమే తప్ప దానికి ఎక్కడా కూడా దోషం చెప్పలేదు శాస్త్రంలో. అది ఇటు 7 తరాల వాళ్ళు ఇటు 7 తరాల వాళ్ళు తరిస్తారు. ఎవరు? కన్యాదాన దాతకి. అటు పుచ్చుకున్నటువంటి వందుకు ఆయనకు కూడా తరిస్తారు. తరింపజేసేటువంటి శక్తి వాడు ఇచ్చాడు కనుక ఈ విధమైనటువంటి ఫలితాలని మనోధర్మశాస్త్రం మనకి చక్కగా చెప్పుకుంటూ వస్తుంది. ఇక ధర్మము అర్థము కామము కట్టుబడి ఉంటాయి. దేనివల్ల కట్టుబడి ఉంటాయి? ముడి వల్ల. ఏమిటా ముడి? ఈ వివాహం చేసినప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ, ధర్మము అర్థము కామ్యము, ఈ 3 కూడా ముళ్ళు. ఏమిటి? ఒక ముడి మంగళసూత్రం తీసుకుని ఒక ముడి వేయి అంటారు. ఆ ముడి అర్థం ఒకటి, రెండోది కామ్యం, మూడోది ధర్మేచ, ధర్మము అర్థము కామ్యము. ఈ 3 ముళ్ళు ధర్మము అర్థము కామ్యము. అర్థం చేత కానీ కామ్యం చేత కానీ ధర్మం చేత కానీ నిన్ను నేను ఈ మంగళగౌరి సాక్షిగా విడవబడి ఉండను అని చక్కగా చెప్తున్నాడు. చెబితే ఆ స్త్రీ ఆ మంగళగౌరిని చక్కగా మెడలో వేసుకుని చక్కగా పరమ పవిత్రమైనటువంటి ఆ మంగళదేవత మంగళగౌరిని
ఎంతో ఆనందంగా, అబ్బా ఎన్నాళ్ళకమ్మా, ఎన్నాళ్ళకి నా మెడలోకి వచ్చావు, ఇటువంటి విష్ణు స్వరూపమైనటువంటి నా భర్త వల్ల కదా నాకు ఇటువంటి చక్కటి సౌభాగ్యత్వం కలిగింది. అంతవరకు కన్యే, కానీ ఇక్కడ సౌభాగ్యవతి, భాగ్యం కలిగింది. ఎందుచేత అమ్మవారిని మెళ్ళో మంగళసూత్రములు ధరించింది కనుక ధాత్రి అంటే భూదేవత్వ స్వరూపం, మంగళ స్వరూపం, మంగళ దేవతా స్వరూపం, ఎన్ని అనుకోండి, ఏ రకంగా అనుకోండి. అంచేత అటువంటి ధారణ చేసింది కనుక దేని ధారణ చేసింది? ధర్మాన్ని, అర్థాన్ని, కామ్యాన్ని. వీటిని ధారణ చేసి ఇవిడు కూడా ధర్మం చేత, అర్థం చేత, కామ్యం చేత కట్టుబడి ఉంటాను అని ఆవిడంటే, వీటిని నీకు బంధింపజేశాను కనుక నేను కట్టుబడి ఉంటాను అని ఈయనంటాడు. అయితే ఈవేళ మనకి ప్రార్థవశాత్తు కొన్ని టీవీ ఛానల్ సీరియల్స్లో పట్టుకుని మంగళసూత్రాలు తాళ్ళు లాగేటువంటి ఒక విధమైనటువంటి తెంపేసేటువంటి అకృత్యాన్ని చూడవలసిన దౌర్భాగ్యం మనకి ఇవాళ కలిగింది. కానీ ఏ భారత స్త్రీ కూడా మంగళసూత్రాన్ని పవిత్రంగా చూస్తుంది. అటువంటి పవిత్రంగా చూసేటువంటి మంగళసూత్రాన్ని లాగేటువంటి సీన్లు చూపించేటువంటి దౌర్భాగ్యం మన యొక్క పరిస్థితుల్లో కలగడం మన యొక్క దౌర్భాగ్యం, అంతకంటే మరొకటేం లేదు. కానీ ఎంతో పవిత్రమైంది మన హర్ష సాంప్రదాయంలో ఆ యొక్క తాళి. దాన్ని వదిలి ఇంకోటి చూపించవచ్చు, కానీ దాన్నే పట్టుకుని పెనుగులాడడం చూడడం కూడా మన కర్మ ఒక రకంగా. ఈ విధంగా మనకి ఈ విధమైనటువంటి విషయాల్ని ఎన్నిటినో మన ధర్మశాస్త్రం మనకి చక్కగా చెప్పుకొస్తోంది. అయితే ఈ మాంగళ్య సూత్ర ధారణ దగ్గరికి మనం ఇంకా చాలా విషయాలు చెప్పుకోవలసినటువంటి విషయాలున్నాయి. అవి రేపు వచ్చేటువంటి ఎపిసోడ్లో తతిమా విషయాలు అన్నీ కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు ఈ ప్రసారాలని చూసి వీలైనంత మటుకు ఈ మనుధర్మశాస్త్రాలని జ్ఞాపకం పెట్టుకుని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.